హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర గురించి చూద్దాము. రాజకీయ పరిపాలనా పరంగా చూసినట్లయితే మొట్టమొదటి వ్యక్తి శ్రీముఖుడు. ఇతను శాతవాహన రాజ్య స్థాపకుడు. ఇతని యొక్క పరిపాలనా కాలం చూసినట్లయితే క్రీస్తు పూర్వము 271 సంవత్సరం నుంచి 248 సంవత్సరం వరకు పరిపాలన అనేది కొనసాగింది. ఇతని తండ్రి శాతవాహనుడు, ఇతని శాలివాహనుడు అని కూడా పిలుస్తారు. శ్రీముఖుడు గురించి ఆధారాలు చూసినట్లయితే ఇతని కోడలు దేవి నాగానిక వేసినటువంటి నానాగఢ్ శిలాశాసనం, నెక్స్ట్ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కొండాపూర్, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కోటిలింగాల, పెద్దబంకూర్లలో బయటపడినటువంటి నాణములు ఇతని యొక్క ఆధారాలు తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ నాగానిక వేసినటువంటి నానాగఢ్ శిలాశాసనంలో సిముక శాతవాహన సిరిమతో అని కూడా పేర్కొనబడి ఉండడం మరొక ఆధారంగా చూడొచ్చు. ఇతడు మొదట జైన మతాన్ని స్వీకరించి ఆ తర్వాత వైదిక మతాన్ని అనుసరించాడు. ఇతని యొక్క జైన మత గురువు కాలకాసూరి. ఇతని పాలనా కాలంలో పేరు పొందినటువంటి జైన క్షేత్రం ఏంటంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మునలగుట్ట. ఇతని కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి మైనర్ బాలుడు అవ్వటం వల్ల ఇతని యొక్క సోదరుడు కృష్ణ రాజ్యానికి వచ్చాడు. ఇప్పుడు కృష్ణ గురించి చూద్దాం. ఇతని యొక్క పరిపాలనా కాలం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 248 నుంచి 230 వరకు. ఇతను పాలనా పరంగా రెండవ రాజు. ఇతని పాలనా కాలంలోనే శాతవాహనులు మహారాష్ట్రలోకి చొచ్చుకొని వచ్చారు. ఇతడు నాసిక్ వరకు రాజ్యాన్ని విస్తరించి బౌద్ధ భిక్షువులకు నాసిక్, కన్హేరిలలో విహారములను నిర్మించి ఇచ్చాడు. ఇతడు వేసినటువంటి శాసనం ఏంటంటే నాసిక్ శిలాశాసనం. ఇతని పరిపాలనా కాలంలోనే ఆంధ్రాలోకి భాగవత మతము ఉత్తర భారతదేశం నుంచి ప్రవేశించింది. మొదట ఉత్తర భారతదేశంలోనే ఈ మతము పుష్యమిత్ర సింగుని పాలనా కాలంలో వెలుగులోకి వచ్చింది. ఈ భాగవత మతం యొక్క ప్రధాన కేంద్ర స్థానం మధుర. భారతదేశంలో భాగవత మతం ఉన్నట్లుగా తెలియజేసే ప్రధాన ఆధార శాసనం ఏంటంటే హీలియోడోరస్ వేసినటువంటి బేస్నగర్ శాసనం. ఇది ఎక్కడ లభించింది అంటే మధ్యప్రదేశ్లో లభించింది. ఇప్పుడు మొదటి శాతకర్ణి గురించి చూద్దాం. ఇతను పరిపాలనా పరంగా మూడవ రాజు. ఇతని యొక్క పరిపాలనా కాలము క్రీస్తు పూర్వము 230 నుంచి 220 వరకు కొనసాగింది. మొదటి శాతకర్ణి తొలి శాతవాహనులలోనే గొప్పవాడుగా చెప్పుకుంటారు. ఇతని ఆధారాలు చూసినట్లయితే ఇతని భార్య దేవి నాగానిక వేసినటువంటి నానాగఢ్ శిలాశాసనం. నెక్స్ట్ ఇతడు వేసిన అశ్వమేధ, ఉజ్జయిని గుర్తులతో ఉన్నటువంటి నాణెములు కూడా. ఇతను మొదటిసారిగా వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించినటువంటి శాతవాహన రాజు కూడా ఇతడే. ఇతడు మహారటి తృణకైరో. మహారటి అంటే ప్రస్తుత కాలంలో మనం స్టేటస్ గా భావిస్తాం అన్నమాట. మహారటి అంటే స్టేటస్ అని చెప్పుకోవచ్చు. ఇతను తృణకైరో కూతురు దేవి నాగానికను వివాహం ఆడాడు. ఇతని యొక్క కుమారుడే వేదశ్రీ, మరొక పేరు పూర్ణోత్సంగా కూడా పిలుస్తారు. ఇతని సమకాలికులైనటువంటి భారతదేశ రాజులని చూసినట్లయితే మగధలో పుష్యమిత్ర సింగుడు, ఒరిస్సాలో ఖారవేలుడు, వాయువ్య భారతదేశంలో డెమిట్రియస్ అనే ఇండో గ్రీక్ రాజు పరిపాలిస్తున్నారు. మొదటి శాతకర్ణి కళింగ కారవేలుడిపై దండెత్తి అతనిని ఓడించి తన సామ్రాజ్యాన్ని తూర్పు వైపుగా విస్తరించినట్టుగా మనకు చుల్లకలింగ జాతకం అనే శాసనం ద్వారా తెలుస్తుంది. కానీ కారవేలుడే మొదటి శాతకర్ణిపై దండెత్తి వచ్చినట్లుగా కారవేలుడి యొక్క అతిగుంఫా శిలాశాసనంలో ఈ విధంగా పేర్కొనబడింది. అదేంటో చూద్దాం. కారవేలుడు రాజ్యానికి వచ్చినటువంటి 2వ సంవత్సరంలో కన్నాబెన్నా నది వరకు అంటే కృష్ణా నది వరకు, 4వ రాజ్య సంవత్సరంలో భోజకలు, పిటికలను ఓడించినట్లుగా, 11వ రాజ్య సంవత్సరంలో పితుండ నగరాన్ని అంటే పితుండ నగరం అంటే బట్టిప్రోలు,
ఈ ప్రాంతాన్ని గాడిదలతో దున్నించినట్లుగా మరియు మూషికల రాజధాని మూషికా నగరం అంటే ప్రస్తుతం నల్గొండ ఈ ప్రాంతాన్ని జయించి మూషికాధిపతి అనే బిరుదు పొందినట్లుగా మనకు ఈ అతిగుంఫ శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. మొదటి శాతకర్ణి తన రాజ్యాన్ని పశ్చిమ దిశ వైపు దండెత్తి అస్మక అంటే ప్రస్తుత నిజామాబాద్, ములక ప్రస్తుతం ఔరంగాబాద్, అవంతి, మాల్వా ప్రాంతాలు ఇవి ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాలు. వీటిని ఆక్రమించి ఆ తర్వాత పుష్యమిత్ర శుంగుని కూడా ఓడించినట్లుగా ఉజ్జయినిని ఆక్రమించినట్లుగా అతని ఉజ్జయిని తోరణ నాణముల ద్వారా తెలుస్తుంది. ఇక తన రాజ్యంపై దండెత్తి వచ్చినటువంటి యవన రాజు అయినటువంటి డెమిట్రియస్ను కూడా ఓడించి పంపాడు మొదటి శాతకర్ణి. ఈ విజయాలన్నింటినీ సూచనగా శాతవాహనులలోనే మొదటిసారిగా మొదటి శాతకర్ణి ఈ క్రింది యాగాలను చేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. 2 అశ్వమేధ యాగాలు. హిందూ దేశంలోనే అశ్వమేధం చేసినటువంటి మొదటి రాజు కూడా ఇతడే. రాజసూయ యాగము, అన్నారంభనీయ యాగం 1, ఆగ్నేయ యాగం 1, దశరాత్ర యాగము 1, సప్తరాత్ర యాగము 3 దశరాత్ర యాగాలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇతని యొక్క బిరుదులు చూసినట్లయితే వీర, శూర, అస్మకాధీశ, అప్రతిహత చక్ర, దక్షిణాపదపతి అనే బిరుదులు మొదటి శాతకర్ణికి ఉన్నాయి. ఇతని భార్య నాగానికకు ఉన్నటువంటి బిరుదులు ఏంటో చూద్దాం. యజ్ఞహూతన సుగంధయ, దిగవ్రత సుందయ అనే బిరుదులు కూడా నాగానికకు ఉన్నటువంటి బిరుదులు. ఇప్పుడు 2వ శాతకర్ణి గురించి చూద్దాము. ఇతను పరిపాలనా పరంగా వరుస క్రమంలో 6వ రాజు. ఇతని యొక్క పరిపాలనా కాలము క్రీస్తు పూర్వము 184 సంవత్సరం నుంచి 128 వరకు కొనసాగింది. ఇతను శాతవాహన రాజులందరిలోనే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజు కూడా ఇతడు, సుమారు 56 సంవత్సరాలు. ఇతని యొక్క పాలనా కాలంలో శకులకు శాతవాహనులకు సంఘర్షణలు అనేవి ప్రారంభమయ్యాయి. శకులు 2 రకాలుగా ఉన్నారు. ఒకరు మధ్యప్రదేశ్లోను, 2 మహారాష్ట్రలోను. మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతంలో కార్దమత వంశం వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. కార్దమత వంశం యొక్క మూల పురుషుడు ఎవరు అంటే యశమతిక. ఈ వంశంలో గొప్పవాడు రుద్రదమనుడు. నెక్స్ట్ మహారాష్ట్రలో పరిపాలిస్తున్నటువంటి క్షహ్రాట్ వంశం వాళ్ళు, వీరిని మహాక్షాత్రపులు అని కూడా అంటారు. ఈ వంశానికి మూల పురుషుడు చూసినట్లయితే భూమకుడు, గొప్పవాడు నహపానుడు. ఇతను గతంలో శాతవాహనులు కోల్పోయిన ప్రాంతాలను ఈ రాజు తిరిగి వశపరుచుకున్నాడు. ఇప్పుడు కుంతల శాతకర్ణి గురించి చూద్దాం. ఇతను పరిపాలనా పరంగా వరుస క్రమంలో 13వ రాజు. ఇతని ఆస్థానంలో వాత్సాయనుడు అనే కవి ఉన్నాడు. ఈ వాత్సాయనుడు రాసినటువంటి గ్రంథాలు చూసినట్లయితే కామసూత్ర, న్యాయభాష్యం. కామసూత్రను తెలుగులోకి అనువదించిన వారు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు. కామసూత్రాలు అనే గ్రంథాన్ని శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవన విధానం గురించి వివరిస్తుంది మనకు. ఈ గ్రంథం ప్రకారము కరీర్త అనే కామ సంబంధ భంగిమలు సమాజంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కుంతల శాతకర్ణి భార్య పేరు మలయవతి. తన భార్యతో తాను జలకాలాడుతున్న సమయంలో సంస్కృత భాష రాకపోవడం వల్ల అవమానం చెంది ఈ రాజు ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను రాజభాషగా ప్రకటించాడు. ఇప్పుడు కుంతల శాతకర్ణి యొక్క ఆస్థాన కవుల గురించి చూద్దాం. ఇతని ఆస్థానంలో శర్వవర్మ అనే కవి. ఇతని గురించి చూసినట్లయితే శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు. ఇతను 6 నెలల కాలంలో రాజు సంస్కృతాన్ని నేర్చుకుంటకు వీలుగా మూల గ్రంథంలోని 2500 శ్లోకాలను తగ్గించి ఈ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రాశాడు. దీని ద్వారానే, అంటే ఈ గ్రంథం ద్వారానే రాజు సంస్కృతాన్ని అభ్యసించాడు.
నెక్స్ట్ గుణాఢ్యుడు. ఇతని గురించి చూసినట్లయితే గుణాఢ్యుడు పైశాచిక భాషలో బృహత్కృతను రచించాడు. రాజుకు సంస్కృతాన్ని నేర్పే విషయంలో శర్వవర్మతో గొడవపడి రాజ్య బహిష్కరణ కూడా చేయబడ్డాడు గుణాఢ్యుడు. బృహత్కృత అధ్యాయాలను లంబకములని అంటారు. దీనిలోని ఒక లంబకాన్ని ఆధారంగా చేసుకుని సోమదేవర సూరి కథా సరిసాగరం అనే గ్రంథాన్ని కూడా రాశాడు. ఏది బృహత్కృతలో ఉన్నటువంటి అధ్యయనాల్లో లంబకంలో అంటాం కదా, ఆ లంబకంలో ఉన్నటువంటి ఒక లంబకాన్ని ఆధారంగా చేసుకుని సోమదేవర సూరి కథా సరిసాగరం అనే గ్రంథాన్ని కూడా రాశాడట. బృహత్కృతలోని నాయకుడు కుబేరుడు లేదా కుబీరుడు అని కూడా అంటారు. కుంతల శాతకర్ణి ఉన్నటువంటి బిరుదు విక్రమార్క.